శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. శ్రీ శారదాభుజంగ ప్రయాతాష్టకంలో 3వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, లలామ అంకపాలాం అంటే నొసటన తిలకము ధరించి ఉన్న తల్లి. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా అమ్మవారు పెట్టుకునే బొట్టు మీద ప్రత్యేకంగా ఒక నామం ఉంది, ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక అని. ఈ తిలకం అనేటటువంటిది ఈ కస్తూరి బొట్టు అమ్మవారు పెట్టుకునేది ఏది ఉందో అది చాలా ప్రాముఖ్యత చెందినటువంటి విశేషం, పరమమంగళప్రదమైనది. కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపాంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు భ్రమరాంబా స్తోత్రంలో. కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం, ఆమె నుదుటికి ఆ తిలకాన్ని ధరిస్తుంది, కస్తూరి తిలకాన్ని. ఆ బొట్టు చాలా విశేష ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. ఎందుచేతనంటే అమ్మవారు ధరించే ఆభరణములలో కానీ అమ్మవారు చేసుకునే అలంకారంలో కానీ చాలా చిన్నది ఏది అంటే ఆవిడ పెట్టుకునే బొట్టు. దాని మీద మూకశంకరులు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి పాశం అంటూ కఠినస్థనభర నమ్రం కైవల్యానందకందం అవలంబే అన్నారు. కంచన కాంచీ తిలకం, కాంచీపురంలో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. ఏకాంబరేశ్వరుడి దేవాలయం దగ్గర నుంచి ఎన్నో దేవాలయాలు, ఎన్నో ప్రసిద్ధమైనటువంటి తీర్థాలు, సర్వతీర్థం లాంటివి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా కాంచీ నగరాన్నంతటినీ కూడా ఒక స్త్రీగా, ఒక ముత్తైదువుగా భావన చేస్తే దానికి తిలకం బొట్టు ఎవరు అంటే కామాక్షి పరదేవత. ఎన్ని ఆభరణాలు పెట్టుకోనివ్వండి, చీనాంబరములు కట్టుకోనివ్వండి, ఎంత గొప్ప అలంకారం చేసుకోనివ్వండి, మంగళప్రదత్వం అంతా దేనిని ఆశ్రయించి ఉంటుంది అంటే ఆ పెట్టుకున్న బొట్టును ఆశ్రయించి ఉంటుంది. అది ఎంతో మంగళప్రదం, ఐదవతనానికి చిహ్నం. నొసటన పెట్టుకున్న బొట్టు, పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకున్న బొట్టు. అమ్మవారు పెట్టుకున్న బొట్టుని కీర్తిస్తున్నారు శంకరాచార్యుల వారు. అందులో లలామ అంకపాలాం అంటున్నారు. నిన్న అమ్మవారు పెట్టుకునే భూషణములు ఎంత గొప్పగా మనని అనుగ్రహిస్తాయో చెప్పారు. కళాపై సుభద్రాం అంటూ ఇవాళ బొట్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నారు. కారణం ఏమిటంటే మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు చక్రములు పరిశీలన చేస్తే అందులో భ్రూమధ్యమునందు ఉండేటటువంటిది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం మనోసంబంధం. ఒక వ్యక్తి వృద్ధిలోకి రావాలన్నా, ఒక వ్యక్తి పతనమైపోవాలన్నా మనసే కారణం.
ఆయన మనసు మంచి ఆలోచనలు చేస్తూ ఎప్పుడూ మంచి విషయములను పట్టుకుని మంచి నిర్ణయములను చేసి మంచి కార్యక్రమములను నిర్వర్తించడంలో మగ్నమై ఉందనుకోండి, ఆయన కీర్తివంతుడవుతాడు, పుణ్యమును సముపార్జించుకుంటాడు. ఆ చేసిన కర్మలేవో ఆ విహిత కర్మలు, ఆ పుణ్యకర్మల పరంపర, అది జ్ఞానమునకు కారణమవుతుంది తప్ప అసలు మనసు ఎప్పుడూ సత్కర్మల యందు లగ్నము కాలేదనుకోండి, అసలు ముందు తాను చెయ్యవలసిందేదో తనకి తెలిసి తాను ఆచరించకపోతే అసలు ఈశ్వర కృప కలగడం అన్న మాట ఎట్లా ఉంటుంది? అందుకని సంకల్ప వికల్ప సంఘాతమైన మనసు ఎప్పుడూ దేనిని ఆశ్రయించి ఉంటుంది, దేనిని పరిశీలిస్తూ ఉంటుంది, దేనిని చదువుకుంటూ ఉంటుంది, దేని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది అన్నదే ఉద్ధరణ హేతు. ఎందుకనంటే మీరు అస్తమానం పూజ చేస్తూ కూర్చోలేరు, కానీ మనసు తనంత తానుగా జారి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుందన్నది ప్రధానం. దానికి అరుణాచలం భగవాన్ రమణులు ఒక ఉదాహరణ చెప్తుండేవారు. తల మీద నీటి కుండ పెట్టుకుని అరణ్యంలో ఎత్తుపల్లాలు ఉన్న దారిలో ప్రయాణం చేసి వెళ్ళేటటువంటి స్త్రీలు ఎక్కడ చిన్న తడబాటు వచ్చినా అప్రయత్నంగా 2 చేతులు పైకెత్తి తల మీద ఉన్న కుండ పట్టుకుంటారు. అంటే పక్కవారితో మాట్లాడుతున్నా నడుస్తున్నా వారి దృష్టి మాత్రం తల మీద ఉన్న కుండ మీద, కుండలో ఉన్న నీళ్ల మీద ఉంటాయి. చటుక్కున ఆ కుండను పట్టుకుంటారు. అట్లా అస్తమానం పూజ సాధ్యం కాదు, కానీ మనసు ఎట్లా లగ్నమవుతోందన్నది ప్రధానం. అది ఏది చూసినా ఎక్కడ చూసినా ఏదో మంచి విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ విషయమునందు అనురక్తమవుతోందనుకోండి, అది ఎంతో సాధనాబలం చేత సాధింపబడింది అని గుర్తు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఒక మనిషి బంధంలో పడిపోయాడన్నా, మోక్షమును పొందుతాడన్నా దానికి కారణమైనది మనస్సే. ఆ మనసు ఎంత పవిత్రమైపోతుందో, అది తరచుగా దేన్ని పట్టుకుంటుందో అదే మనిషి యొక్క అభ్యాసాన్ని, ఆయన యొక్క ఉపాసనా బలాన్ని, సాధన యందు వ్యగ్రతని తెలియచేస్తుంది. అటువంటి మనసు చెప్పు చేతలలో ఉండాలి, ఎప్పుడూ సత్కర్మల యందు అనురక్తము కావాలి. అంటే మనం ప్రయత్నం చేసి ప్రారంభంలో మనసుకి అభ్యాసం కల్పిస్తాం. ఒక దేవాలయానికి వెళ్ళడం అని ముందు శరీరంతో ప్రారంభం. ఓ దేవాలయానికి వెళ్ళడం, ఓ గోశాలకు వెళ్ళడం, ఓ మంచి విషయాన్ని వినడం, ఓ మంచి విషయాన్ని చదువుకోవడం దగ్గర ప్రారంభం చేసి క్రమక్రమంగా ఎప్పుడూ ఇంద్రియాలతో విషయములను వినడానికి, అనుభవించడానికి అనురక్తమైన మనసు వాటిని విడిచిపెట్టి ఇటువంటి వాటిని తెలుసుకుని దాని యందు అనురక్తమై దాని చేత గొప్ప శాంతిని, సంతోషాన్ని పొందుతోందనుకోండి, అందుకోవలసిన పదాన్ని అందుకున్నాడని గుర్తు. కాలము ఎవ్వరి కోసం ఆగదు. ఈశ్వరుడిచ్చిన ఆయువు మీరు మంచి పని చేసినా చేయకపోయినా అది ఉండదు. ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకరులు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం. ప్రతిరోజు సూర్యోదయం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోందంటే ఆయుర్దాయంలో ఒక పగలైపోయింది. చంద్రోదయం అయింది, చంద్రాస్తమయం అయిందంటే ఆయుర్దాయంలో ఒక రాత్రి అయిపోయింది. మీరు మంచి పని చేశారా చేయలేదా అన్న దానితో కాలానికి సంబంధమే ఉండదు. కాలం తనంత తాను నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఈశ్వరుడి నడక. అందుకే భాగవతంలో అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యుర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు అమృతము ధాతువులు ధర్మసవితి హృదయమాస్య పంచకమోపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అంటారు. కాల కలయతామహం అంటాడు గీతలో. కాలస్వరూపంలో ఉండేవాడు భగవంతుడే. ఆ కాలం ఎవరి కోసమూ ఆగదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవడం ప్రారంభం చేస్తే అంత బాగా మనసు అనురక్తమవుతుంది.
అసలు నిజానికి చేసే సాధనంతా దీనికోసం అంటే మనసుని సంస్కరించుకోవడం. దానికి ఉన్న గొప్ప బలం బలహీనత కూడా ఏమిటంటే దేని యందు అనురక్తమైందో దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం ఏమీ దానికి ఆలంబనం ఇవ్వలేదనుకోండి, అది తనంత తాను ఎప్పుడు విషయ వస్తువులనే పట్టుకుంటుంది. ఏది భోగమో, ఏది శరీరానికి సుఖమో, మనసుకి సంతోషంగా అనిపిస్తుందో, ఇంద్రియాలకి సంతోషంగా అనిపిస్తుందో దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎంతో సాధన చేసి అభ్యాసం చేస్తే అప్పుడు క్రమంగా ఏం చేస్తుందంటే మంచి విషయముల యందు అనురక్తమవుతుంది. అనురక్తమై మీ ప్రయత్నం చేసినా చేయకపోయినా కూడా ఇంకా అది దాన్ని పట్టుకోవడం మొదలుపెడుతుంది. దానికి ఎప్పుడు దాని మీదే ధ్యాస. ఏదో పద్యం గురించి ఆలోచిస్తుందో, కీర్తన గురించి ఆలోచిస్తుందో, శ్లోకం గురించి ఆలోచిస్తుందో, గ్రంథం చదవడం మీద అనురక్తమవుతుంది, భగవన్నామం వ్రాయడంలో ఆసక్తి పొందుతుంది. ఎప్పుడు తెల్లవారుతుంది, రేపు ఏకాదశి శనివారంతో ఉంది, చాలా గొప్ప రోజు, రేపు ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు నేను పూజ చేసుకుంటాను అని అనురక్తమవుతుంది. అది ఏదీ లేకపోతే భోగాన్ని ఆశ్రయిస్తుంది. అటువంటి మనోసంబంధమైనది ఆజ్ఞాచక్రం. భ్రూమధ్యమునందంటే రెండు కనుబొమల మధ్యలో ఉంటుంది. అది అలంకృతం చేస్తారు. అందుకే స్త్రీలా పురుషులా అని కాకుండా బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే ఆజ్ఞాచక్రము తిలకము చేత ఆచ్ఛాదింపబడినప్పుడు, ఆ కుంకుమ చేత సంస్కరింపబడి బొట్టుగా అలంకృతమైనప్పుడు, ఆ ఆజ్ఞాచక్రమును అధివసించి ఉన్నటువంటి మనసు ఏదుందో అది సాత్వికమవుతుంది. అంటే అమ్మవారి బొట్టు చూడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే మన మనసు మనకి లొంగుతుంది. మన మనసు మనం చెప్పిన మాట వినలేదనుకోండి, ఈశ్వరుడు అంటాడు నువ్వు ఏది చేసినా తంతే అంటాడు. నిక్కచ్చిగా మాట్లాడాలంటే అసలు ఈశ్వరుడు ఏదీ కోరడు. నాకు ఇది కావాలని అడగడు. కావాలని అడగడానికి ఈ సృష్టి అంతా ఆయన చేసింది. ఆయన కొత్తగా అడగడానికి మనం తేవడానికి ఏముంది, మనని కూడా ఆయన సృష్టిస్తే. అందుకని ఆయన అడగడానికి ఏమి ఉండదు. ఆయన అడిగేది ఏమిటంటే మనుష్య జన్మలోకి వచ్చావు కాబట్టి నీ మనసు నా దగ్గర పెట్టగలవా, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ని రుచిరాన్నముగను ఎనుభుజింతున్ అంటాడు. నువ్వు పత్రం ఇచ్చావా, ఫలం ఇచ్చావా, పుష్పం ఇచ్చావా, తోయం ఇచ్చావా, అది కాదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయచ్చతి. భక్తి అంటే మనోజనితము, ప్రేమ. నువ్వు నాకు ప్రేమతో పెట్టినదైతే నేను తీసుకుంటాను. అలా ప్రేమతో పెట్టినది కాకుండా నేను ఇన్ని తెచ్చానని తెచ్చా రొట్ట నా మీద వేస్తే గభీరే కాసారి విశతి విజని ఘోర విపిని విశాలే శైలీషు భ్రమతి కుసుమార్ధంజడమతి సమర్పీచేత సరసిజముమానాధభవతే సుఖీనావస్థాతుం జన ఇహ నజానాతి కిమహో అంటారు శివానందలహరిలో. మనసు అక్కడ లేనప్పుడు మీరు ఎన్ని తెచ్చినా, ఎంత రొట్ట తెచ్చినా అది ఆయనకి సంతోష కారణం కాదు. అందుకే పూజ గొప్పదా, పూజ పూర్వాంగం గొప్పదా అంటే పూర్వాంగం గొప్పది. మీరు పూజ చేసేటప్పుడు ఎంతసేపు మనసు నిలబడుతుందో తెలియదు, కానీ పూజకి పూర్వాంగంలో ఏం చేస్తారంటే అది అలా చేద్దామా, ఇలా చేద్దామా, ఇలా చేస్తే అమ్మవారు సంతోషిస్తుందా, అలా చేస్తే సంతోషిస్తుందా, దానికి ఎలా కడదాం, ఎలా చేద్దాం, ఎలా కడుగుదాం, ఎలా అల్లుదాం, ఇన్ని ఆలోచనలు ముందు చేస్తారు. చేసే ఆలోచనలన్నీ కూడా అమ్మవారు సంతోషించాలని చేస్తారు. అట్లా సంతోషించాలని మీరు మనసుతో ముందు చేస్తున్న ప్రయత్నం పూజకి పూర్వాంగం. అందుకే దాన్ని పూజ కిందే తీసుకుంటారు. మీరు నిద్ర లేవడం దగ్గర నుంచి ఏది స్మరించారు, ఎట్లా స్నానం చేశారు, ఎట్లా వెళ్ళారు, సుప్రభాత పఠనాదులు అందుకే వచ్చే శంకరాచార్యులు వారు అమాయకులు ఇచ్చారు ఆ ప్రాతస్మరామి స్తోత్రాలు. నిద్ర లేవగానే మనసుకి ఆలంబనం ఇవ్వడానికి ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలాక్షకీల పరిశోషిత పంచబాణం భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం కుందీందుచందన సుధార సమదహాసం. మనసు చేత భగవత్ స్వరూపాన్ని స్మరణ చేస్తాడు. మీరు లేచిన దగ్గర నుంచి పూజకి వెళ్ళే లోపల ఈ మనసుని ఎలా సిద్ధం చేస్తున్నారన్నది కూడా పూజలో అంతర్భాగమే. ఒక ఉత్సవానికి ముందు మీరు చేసేటటువంటి ప్రయత్న పూర్వాంగం ఏదుందో అదంతా ఉత్సవం కిందకు వస్తుంది. అందుకే ఆ మనసు సత్వగుణంతో నిండి, ఉత్సాహంతో నిండి
ఎప్పుడెప్పుడు మంచి పనులు చెయ్యాలా అన్న దానిలో అంత తీవ్రమైన వ్యగ్రతను పొందిందనుకోండి, అదే ఉద్ధరణ హేతు. చిట్ట చివర కూడా మనసు ఏం చేస్తుందంటే ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు కూడా దానికి ఏది ఇష్టమో దాన్నే స్మరిస్తుంది. సాధన చేత దేని మీద మనసు నిలబడిపోయిందో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. దేన్ని స్మరిస్తూ వెళ్ళిపోయాడో దాన్ని బట్టే పునర్జన్మ. ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. ఆర్తచింత, భార్యాబిడ్డల మీద, ధనం మీద, బంగారం మీద, భూముల మీద, తోటల మీద, పొలాల మీద ఆసక్తి ఉండిపోతే మళ్ళీ విషక్రిమై వస్తాడు. తేలో జిర్రో మండ్రకప్పో పాము అయి భోషాణం కిందో ఆ పొలంలోనో తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ చెప్పుతోటో కర్రతోటో కొట్టబడి చంపిన తర్వాత అప్పుడు పోతుంది. అది చచ్చిందా లేదా అని చచ్చినా కొడతారు తల మీద. కొడుకు చెప్పు తీసి కొడతాడు తేలే భోషాణం కింద పడుకుంటే, అప్పుడు వదిలిపోతుంది. ఆర్తచింత నీజ పట్ల. ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారి లలితా సహస్రంలో చేసిన వ్యాఖ్యానం అది. రౌద్రచింత, అది ఎలాంటిదో ఇది అలాంటిది. వాడు బాగుపడ్డాడు, వాడికి బంగారం ఎక్కువైపోయింది, వాడికి పొలం ఎక్కువైపోయింది, వాడికి ఆస్తి ఉంది, వాడికి మంచి భార్య ఉంది, వాడికి మంచి పిల్లలు ఉన్నారు, వాడికి మంచి స్నేహితులు ఉన్నారు, మంచి పదవి ఉంది, వాడు అందగాడు, వాడికి పాండిత్యం ఉంది అని ఏడిచిన ఏడుపు ఉందే, అది చిట్ట చివర ఏం చేస్తుందంటే వాడు బాగున్నాడన్న ఏడుపుతో వెళ్ళిపోతాడు. అప్పుడు అంతే, మళ్ళీ విషక్రిమే. వేరొకటి ఉంటుంది, దాని పేరు ధన్యచింత. బాగా అభ్యాసం చేశాడు. ఎప్పుడు రామాయణం, భారతం, భాగవతం, సంగీతం, కీర్తనలు, అమ్మవారు, పూజలు, వాటి మీదే అనురక్తి. మంచి పనులు చేయడం మీద ఎప్పుడూ ఆసక్తితో ఉంటాడు. అదేమవుతుందంటే చిట్ట చివర వెళ్ళిపోయేటప్పుడు కూడా దాని మీద అనురక్తితో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనసు ఆఖరి ఊపిరిలో తనకి ఇష్టమైంది స్మరిస్తుంది. అది ఇష్టం కాబట్టి అది స్మరించి వెళ్ళిపోతుంది. అప్పుడు అమ్మవారు అంటుంది, నీకు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మనిచ్చినందుకు నీ శరీరాన్ని నువ్వు సద్వినియోగం చేశావు, నీ మనసుని సద్వినియోగం చేశావు. మిగిలిన ప్రాణులకు మనసున్న శరీరం లేదు, దీన్ని నువ్వు సద్వినియోగం చేశావు. కాబట్టి సాధన మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఈ మాట ఇంకా ఎక్కువ అవకాశం కల్పిస్తా. పుడుతూనే ఒక గొప్ప విద్వాంసుడికి భార్యవైనా అవుతావు, కొడుకువైనా అవుతావు. చాలు, ఆయనకు అన్నం పెట్టిన పుణ్యం, ఆయన పూజకి సిద్ధం చేసిన పుణ్యం, ఆయనని అనుగమించిన పుణ్యం, ఆయన శాంతికి కారణమైన పుణ్యం చాలు నిన్ను ధరించేస్తాయి. ఆయన కొడుకు, ఆయనే గురువై నిన్ను సమస్త విద్యలయందు ఆరితేరేటట్టు చేస్తాడు. కాబట్టి మనసు ప్రధానం. ఆ మనసు నియంత్రింపబడాలంటే ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క బొట్టు వంక చూడడం అంత గొప్ప దర్శనం. శంకరులు జగద్గురువులు ఎప్పుడూ కూడా అందరూ అభ్యున్నతి పదంలోకి వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే అమ్మవారి బొట్టుని ప్రస్తావన చేసి కీర్తిస్తున్నారు. లలామ అంకపాలాం లసద్గానలోలాం. లసత్ అంటే మెరుస్తుంది. చూడండి, చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, మీరు ఎంతో సంతోషంగా ఉంటే తెలియకుండానే ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. చాలా దుఃఖంలో, శోకంలో ఉన్నారనుకోండి, మనకి తెలియకుండానే మనని ఆవరించిన కాంతి కూడా క్షీణించిపోతుంది. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపుహు అంటుంది అయోధ్యకాండలో కౌసల్య. శోకాన్ని మించిన శత్రువు లేదు. అటువంటి శోకం ఉన్నప్పుడు కాంతి తరిగిపోతుంది. పరమ సంతోషంతో, సంతృప్తితో, సంతోషానికి కారణం తృప్తి. ఆ తృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారో, ఆ సంతోషంతో ఉన్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యందు ఒక కాంతి వెదజల్లబడుతూ ఉంటుంది ముఖంలో, ప్రత్యేకించి కళ్ళల్లోంచి అన్ని కాంతులు ఈనుతూ ఉంటారు. అది నిజమైన శోభ, అది నిజమైన ఆకర్షణ. లసత్, ఆవిడట అలా మెరిసిపోతుంటుందిట. ఏమిటి ఎందుకుట సంతోషం అంటే గానలోలాం, ఆవిడికి సంగీతం అంటే అంత ఇష్టం. లలితా సహస్రనామంలో అమ్మవారికి సంగీతపరమైన నామాలు కొన్ని ఉన్నాయి. సామగాన ప్రియా అని ఒక నామం. అంటే సామవేదం అంతా కూడా ఈ సంగీత సంబంధం. సామ అంటే శాంతి, సంగీతం శాంతిని ఇస్తుంది. అందుకని ఆ సంగీతాన్ని ఆవిడ చాలా ఇష్టపడుతుంది. అసలు నిక్కచ్చిగా చెప్పాలంటే
ఇన్ని ఒత్తిళ్ళు ఉంటాయి కదా, ఇంతమంది పాపపుణ్యాలు, ఇంతమంది జీవులు, ఇంతమంది మరణాలు, మళ్ళీ వాళ్ళకి శరీరాలు, అందులో చైతన్యంగా ప్రవేశించడం, ఇన్ని ఒత్తిళ్లలో అమ్మవారు ఇబ్బంది పడుతూ ఆవిడ ఇంత కర్తవ్య నిర్వహణలో అలిసిపోయి బడలిపోయి ఒత్తిడికి గురైపోయి ఉండదా అంటే దానికి ఆవిడ అంత ప్రశాంతంగా ఉండగలగడానికి కారణం ఏమిటంటే సంగీతమే. నవరత్నమాలికా స్తోత్రం చెప్తున్నప్పుడు నేను మీతో మనవి చేశా, కాళిదాస మహాకవి అమ్మవారు అంత ప్రశాంతంగా ఎందుకు ఉండగలదో చెప్పాడు. సరిగమపదనిరతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అన్నాడు. సరిగమపదనిరతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం, ఆవిడ ఎప్పుడూ కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. కారణం సరిగమపదనిరతాం, ఆవిడ సప్తస్వరముల యందు రమించిపోతుంటుంది. పైగా తనకు తానే వీణ వాయించుకుంటూ ఆ వీణ యొక్క శృతి దాని యందు మమేకమైపోయి అంత ఆనందాన్ని పొందుతుంటుంది. యాజ్ఞవల్క మహర్షి ఒక స్మృతిని చేశారు. ఆ యాజ్ఞవల్క్య స్మృతిలో సంగీత సంబంధమైన శ్లోకం ఒకటి ఇచ్చారు ఆయన. అందులో ఆయన అన్నారు, వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విశారద తాళజ్ఞా ప్రయత్నేన మోక్షమార్గం సగచ్చతి అన్నారు. అసలు వీణ ముట్టుకోవడం, వీణ వాయించగలగడం అంత అదృష్టం అన్నారు. ఎందుకనంటే వీణావాదన తత్వజ్ఞ, వీణ వాయించడంలో ప్రావీణ్యమును పొంది తాళము, రాగము, శృతి ఇవి తెలిసి వీణ వాయించడంలో ఎవరు లయమైపోయి ఆనందపడిపోతారో వాళ్ళకి ఇక తపస్సు కానీ, యోగము కానీ, పూజ కానీ, సాధన కానీ అవసరము లేకుండా మోక్షమును పొందుతారు. మోక్ష మార్గం సగచ్చతి అని అపై దీక్షితారు వారు కూడా నిర్ధారించారు. వీణ అంత గొప్పది. అమ్మవారు వీణావాదన వేళా కంపిత శిరసాం నమామి మాతంగీం అంటాడు కాళిదాస మహాకవి. ఆ వీణ వాయిస్తూ అందులోంచి వచ్చేటటువంటి ఆ స్వరాలు, ఆ శబ్దంలో ఆమె మమేకమైపోతుంది. ఆమె చుట్టూ ఉండేటటువంటి వారు కూడా ఆలాపన చేస్తుంటారు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గానం చేయించారు లవకుశల చేత. ఆ కావ్యాలాప వినోదిని ఆ శ్లోకాన్ని ఆలాపన చేసి అంత బాగా శృతితో ఆ శ్లోకాన్ని పాడితేట ఆవిడ ఎంత ఆనందపడిపోతుందోట. సంగీతం అంటే అంత ఇష్టం. నిజానికి అమ్మవారికి చాలా దగ్గరగా ఎవరుంటారంటే సంగీతం పాడేవారందరూ కూడా చుట్టూ ఉంటారు అని. శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్ గంధర్వ కన్యావృతాం దీనానామి వివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భవయే అంటారు. ఆవిడ చుట్టూ కూడా గంధర్వ కన్యావృతాం, గంధర్వకాంతలు ఆ సంగీత శాస్త్రమునందు, నృత్య శాస్త్రమునందు విశేష ప్రావీణ్యం ఉన్నవారు. వాళ్ళు ఎప్పుడూ కూడా సంగీతం పాడుతుంటే, వాద్యములను మ్రోగిస్తుంటే ఆవిడ ఎంతో ఆనందపడిపోతుందట. నిజానికి సంగీతం గురించి కొంత తెలిసి ఉండడం, పాడగలిగితే ఇంకా అదృష్టం. అదొక జీవితంలో తెలిసి ఉండవలసినటువంటి విషయం. కనీసంలో కనీసం అసలు వాద్య పరికరాలు ఉంటాయి. గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు ఎవరు, వాళ్ళు ఎలా సాధన చేశారు, ఏ కీర్తనలు పాడారు, అందులో ఉన్న వైశిష్ట్యమేమి, కొంతైనా తెలిసి ఉండాలి. జీవితంలో ఏదీ తెలియకుండా ఉంటే ఇంకా మనుష్య జన్మ ప్రయోజనం ఏమైపోతుంది? అందుకని అమ్మవారు ఆ సంగీతమునందు అంత ఆదరణ ఆమెకు. సంగీతమునందే సాహిత్యము కూడా ఉంటుంది. ఆ సాహిత్యమును వింటూ సంగీతము ద్వారా అది ప్రతిపాదింపబడినప్పుడు ఆమె మరింత ఆనందాన్ని పొందుతుంది. ఆ ఆనందానికి హద్దు ఉండదు. నాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. సంగీతం పట్లే ఆవిడికి అంత అనురక్తి ఉంటే, సంగీతంలో ఒక స్థాయికి వెళ్ళి నాదోపాసన చేసి తరించిపోయి మోక్షం పొందిన మహాపురుషుల్ని గురువులుగా సేవించినటువంటి శిష్యులకు ఆమె అనుగ్రహం ఇంకెంతుంటుంది?
త్యాగరాజస్వామి ఉన్నారు, నాదోపాసన చేసి తరించిపోయారు. ముత్తుస్వామి దీక్షితారు వారు తరించిపోయారు, శ్యామశాస్త్రి గారు తరించిపోయారు, అన్నమాచార్యులు వారు తరించిపోయారు, రామదాసు గారు తరించిపోయారు. అయితే అటువంటి గురువుల పట్ల, సంగీతంలో అటువంటి కీర్తనలు ఇచ్చిన గురువుల పట్ల నిబద్ధతతో ఆ గురువుని అట్లా సేవించిన వారు కూడా తరించి తీరుతారు. ఎందుకనంటే బెంగుళూరు నాగరత్నమ్మ గారని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ బెంగుళూరుకి ఊరు బాగా చివరిలో ఒక పర్వతం ఉండేది. ఆ పర్వతం మీద ఒక భవనం ఉండేది, ఇప్పటికీ ఉంది. ఆ పర్వతం మీద ఉన్న భవనంలో ఆవిడ ఎప్పుడూ సంగీతం పాడుతుండేవారు. దానికి ఆనంద పర్వతం అని పేరు. ఎందుకంటే ఆవిడ అంత బాగా అక్కడ సంగీతం పాడతారు. ఆవిడ ఎక్కడైనా కచేరీ చేయడానికి వెళ్ళడం అంటే గుర్రబండిలో ఆవిడ బయలుదేరితే వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలు పెట్టుకుని వెండి మరచెంబులో వేడి నీళ్లు పోసుకొని ఆవిడ బయలుదేరి వెడుతుంటే పక్కన ఆవిడ్ని అనుగమించి తాంబూలపు పెట్లు పట్టుకొని ఆవిడ్ని సేవించడానికి కొంతమంది శిష్యులు ఎడుతుంటే ఆవిడ కచేరీ చేస్తుంటే ఆవిడ్ని చూస్తే ఏదో శ్రీనాథ మహాకవి వాళ్ళు గుర్తొచ్చేవారు. అంతటి మహదైశ్వర్యవంతురాలు ఆవిడ. ఆవిడికి చిన్నప్పుడు కర్ణాటక సంగీతం నేర్పినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కృష్ణప్ప గారు, బిడారం కృష్ణప్ప గారని. ఆయన నేర్పారు కర్ణాటక సంగీతం. ఆయన చాలా ప్రముఖ విద్వాంసుడు. ఈవిడ కర్ణాటక సంగీతంలో ఆరితేరి ఎన్నో కచేరీలు చేసి ఎంత ద్రవ్యాన్నో సంపాదించినటువంటి మిక్కుటమైన ధనవంతురాలు. అకస్మాత్తుగా ఆవిడకి ఒక రోజున ఉత్తరం వచ్చింది గురువుగారి దగ్గర నుంచి. అమ్మ, తిరువయ్యూరులో త్యాగరాజస్వామి వారి సమాధి బురదలో, డొంకలలో, ముళ్లలో ఆఖరికి శిథిలమైపోయే స్థితిలో ఉంది. నీకు నేను సంగీతం నేర్పాను, నీ నుండి నేను కోరుకుంటున్నది ఒక్కటే, నీ దగ్గర ధనం ఉంది కాబట్టి త్యాగరాజస్వామి వారి సమాధిని పునర్నిర్మాణం చేస్తావా అని రాశారు. గురువుగారి ఆజ్ఞ అని ఆవిడ వెంటనే తిరువయ్యూరు వెళ్ళారు. చూసి బావురమన్నారు. ఇన్ని వేల మంది కచేరీలు చేసి కీర్తనలు చెప్పేటటువంటి త్యాగరాజస్వామి వారు అంతటి సద్గురువు, అంతటి మహానుభావుడు, అటువంటి జీవన్ముక్తుడు, మోక్షాన్ని పొందిన వారి సమాధి ఈ స్థితిలో ఉందా అని. ఆవిడ ఆ స్థలం కొందామని ప్రయత్నం చేస్తే అది ఒక జమీందారు గారిది. అది అమ్మడానికి ఇష్టపడలేదు. దానికి గాను ప్రత్యామ్నాయంగా అత్యంత సారవంతమైన భూమిని ఇస్తామంటే ఆవిడ అంత విలువైన భూమిని వాళ్ళకి ఇచ్చేసి త్యాగరాజస్వామి వారి సమాధి ఉన్న బురద గుంటలతో కూడుకున్న ప్రదేశాన్ని కొనుక్కుని ఆ సమాధిని అంతటినీ అంత గొప్పగా పునర్నిర్మాణం చేసి యోగాంజనేయ స్వామిని, తర్వాత భోగ వినాయకుడిని అక్కడ ప్రతిష్ఠ చేసింది ఆవిడ. చేసి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం చేసింది ఆవిడే. సంగీత విద్వాంసులందరూ అక్కడికి వెళ్ళి పంచరత్న కీర్తనలు పాడడం, ఆరాధనోత్సవం చేయడం. అది ఆవిడ ఆరాధనోత్సవం ప్రారంభం చేస్తుండగా కొంతమంది ఆవిడ మీద న్యాయస్థానానికి వెళ్ళారు. ఆవిడ ఆడది, ఆయన సన్యసించి మోక్షం పొందారు, ఈవిడ వెళ్ళడానికి వీల్లేదు సమాధి దగ్గరికి అని. ఆవిడ న్యాయస్థానంలో పోరాటం చేసి వెళ్ళడానికి హక్కు ఉన్నది అని న్యాయస్థానం తీర్పు పొందింది. అందువల్ల ఇవాళ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవంలో అంతమంది స్త్రీలు విద్వాంసులు వెళ్ళి పాడగలుగుతున్నారు, విదుషీమణులు. చిట్ట చివర ఆవిడలో వచ్చిన గొప్ప మార్పు, ఆవిడ త్యాగరాజస్వామి వారి విగ్రహం అలా ఉంటే ఆ విగ్రహానికి కొంత దూరంలో ఆవిడ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత సమాధి చేయడానికి స్థలం కొనుక్కొని గాత కూడా తవ్వి పెట్టేసుకున్నారు. ఆవిడని అక్కడ సమాధి చేయడానికి వీలు లేదని చెప్పేసి మళ్ళీ కొంతమంది బయలుదేరారు. తిరువయ్యూరులో దుకాణాలు కూడా కట్టేశారు. అంత చేసింది మహాతల్లి, ఆవిడని అక్కడ సమాధి చేయడానికి ఏమిటి ఇబ్బంది అని. అప్పుడు ఇంకా ఏం చేయలేక ఆవిడ శరీరాన్ని పతనం అయిపోయిన తర్వాత ఆ సమాధిలో ఉంచారు. ఆవిడ విగ్రహాన్ని దాని మీద పెట్టారు. బెంగుళూరు నాగరత్నమ్మ గారు లాంటి మహాతల్లులు వాళ్ళ గురువుగారు చెప్పారని బిడారం కృష్ణప్ప గారు ఆ త్యాగరాజస్వామి వారి సమాధిని అంత గొప్పగా పునర్నిర్మాణం చేశారు. చేయడం కాదు, త్యాగరాజస్వామి అష్టోత్తర శతనామావళిని అంత సాధికారికంగా అంత బాగా రాసిన ఆవిడ బెంగుళూరు నాగరత్నమ్మ గారే. మీకు అనేక పాఠాలు కనపడతాయి త్యాగరాజస్వామి అష్టోత్తర శతనామావళి. అందులో బెంగుళూరు నాగరత్నమ్మ గారు రాయడం కాదు, బాణీ కట్టి పాడారు. అది అంతటి మహాతల్లి.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ విషయంలో అమ్మవారు ఎంత ఆనందం పొంది ఉంటుంది. ఆవిడికి సంగీతం అంటే అంత ప్రీతి. ఇంట్లో ఒక వీణ ఉండడం, ఇంటి ఇల్లాలు అప్పుడప్పుడు వీణ వాయించడం, దాన్ని భర్త సంతోషించడం, భర్త దాన్ని ప్రోత్సహించడం, భర్తగారు పూజ చేసుకుంటూ ఉంటే వీణ పట్టుకొచ్చి గీతం శ్రావయామి అనండి, వాద్యం ఘోషయామి అనండి, వీణ వాయిస్తాను అనడం, ఏ విద్యుత్ సరఫరాలోనో అంతరాయం వచ్చినప్పుడు చక్కగా కూర్చుంటే రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ అని భార్య వాయిస్తుంటే కరెంట్ ఉందో లేదో ఏ గొడవ లేదు, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ వీణానాదం వినపడుతుంటే ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది అది. కాబట్టి ప్రతి ఇంట సంగీతం ఉండాలి. మన దురదృష్టం ఏమిటంటే త్యాగరాజస్వామి వారి కీర్తనలన్నీ తెలుగులో ఉన్నాయి. ఆ తెలుగులో ఉన్న కీర్తనలు తెలుగు వాళ్ళు కదా ఎక్కువ నేర్చుకుని పాడవలసింది. తమిళ దేశంలో వాళ్ళు తెలుగులో ఉన్న కీర్తన తమిళంలో వ్రాసుకుని పాడతారు. ఎక్కువ మంది త్యాగరాజస్వామి కీర్తనలు నేర్చుకుని అంత బాగా పాడతారు. ఇక్కడ అవన్నీ లుప్తం అయిపోతున్నాయి, బాగా తగ్గిపోతున్నాయి. అది చాలా బాధాకరమైనటువంటి విశేషం. కాబట్టి ఆ తల్లి లసద్గానలోలాం, ఆవిడికి ఒక వీణ వినపడితే, మృదంగం వినపడితే, ఒక వేణువు వినపడితే, అందులో శృతి అన్నిటికన్నా బాగా నిలబడేది దేని మీద అంటే మొట్టమొదట వీణ మీద. శృతి ఇంకా ఎక్కడా తేడా లేకుండా పలికేది మొదట వీణ మీద పలుకుతుంది, రెండు వేణువు మీద పలుకుతుంది, తర్వాత మృదంగం, మిగిలినవన్నీ తర్వాత. శృతి అంటే వీణే. సంగీతానికి ప్రాణం ఆ శృతే. ఆ శృతిబద్ధంగా పాడగలిగితే అసలు దాన్ని మించింది లేదు. ఆ రామాయణాన్ని అందులో అంత శృతిబద్ధంగా శ్లోకాలు పాడుతుండగా అంత గొప్పగా శృతి తెలిసినటువంటి వైణిక విద్వాంసులు వెనక శ్లోకాన్ని వెంటనే వీణ మీద పలికిస్తుంటే వ్యాఖ్యానం జరిగితే అసలు నిజంగా ఋషులు కానీ పరదేవత కానీ ఎంత ఆనందపడుతుంది ఆ కార్యక్రమానికి. జరగబోతోంది కదూ హైదరాబాద్లో 25-27 అక్టోబర్ సత్యసాయి నిగమాగమంలో ఆ కార్యక్రమం చెయ్యాలని కలు తాపత్రయం. కాబట్టి అంత గొప్ప అనురక్తి ఆవిడికి సంగీతం అంటే. అటువంటి సంగీతం నేర్చుకోవడం ఎంత గొప్ప విషయం. అది పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి. ఆ సంగీతం తెలిసి ఉండడం ఒక ఎత్తు, పాడగలగడం ఒక ఎత్తు. పాడలేకపోతే కనీసం అభినందించగలగడం, ఆ విషయాలు తెలిసి ఉండడం, ఆ పాటలు తలుచుకుని పొంగిపోతూ ఉండడం కనీసం అదైనా తెలియాలి. అభినందించలేకపోతే ఇంకా వదిలేయండి. లలామాంకపాలాం లసద్గానలోలాం. కాబట్టి ఆవిడికి సంగీతం అంటే అంత ప్రీతి. స్వభక్త్యైకపాలాం, ఆమె యందు ప్రీతి భక్తి కలిగిన వారెవరున్నారో వాళ్ళని కాపాడడం విషయంలో అంత పూనికతో ఉంటుంది. నిజానికి దేవీ భాగవతంలో ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది. ఎప్పుడెప్పుడు నా భక్తులైన వారికి ఆపద కలుగుతుందో ఆ ఆపద తొలగించడానికి, ఎవరి వలన ఆపద కలిగిందో వారిని పరిమార్చడానికి నేను దానికి అనుకూలమైన ఒక శరీరమును స్వీకరిస్తున్నానది. కాబట్టి ఆవిడ స్వభక్త్యైకపాలాం, భక్తుల విషయంలో అమ్మవారి రూపానికి ఉండే అనురక్తి చెప్పడం చాలా కష్టం. ఎందుకనంటే మీకు దేవతాస్వరూపాల్లో అమ్మవారు ఎంత తొందరగా ప్రీతి చెందుతుందో, ఎంత ప్రేమని వ్యక్తం చేస్తుందో మీరు కావ్యాలు పురాణాలు పరిశీలిస్తే మీకు స్పష్టంగా కనపడుతుంది. రాముడి దగ్గరికి వెళ్ళారనుకోండి, రాముడి ప్రతిజ్ఞ ఏమిటంటే, ఎవరైతే నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసి రామా నేను నీవాడనంటారో వాడిని నేను కాపాడతానంటాడు. సీతమ్మ దగ్గరికి వెడితే పరిత్రాణ ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రాక్షసో మహతో భయాత్. ఆవిడ దగ్గరికి వెడితే సీతమ్మ నేను నీ వాడన అనక్కర్లేదు, పడిపోతే చాలు నేల మీద. ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా నేల మీద పడిపోతే చాలు కటాక్షించేస్తుంది అమ్మవారు.
అంటే అదే భగవత్ స్వరూపమైన అమ్మవారిగా ఉన్నప్పుడు అంత దయని వర్షించేస్తుంది. దానికి ప్రబల ఉదాహరణ ఏమిటో తెలుసా? సూళ్ళూరుపేట కాళంగి అని ఒక నది ఉండేది. ఆ నదిలో ఉండేది అమ్మవారి మూర్తి. అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ మూర్తిని బాగా దగ్గరగా పరిశీలనం చేసి ఇది అపురూపమైన మూర్తి, అర్ధనారీశ్వరీ స్వరూపమని నిర్ధారించారు. ఆవిడ నదిలో ఉండేది. ఒకప్పుడు తెలియక కొంతమంది పిల్లలు ఆవుల్ని కాసేవాళ్ళు ఈత కొట్టడానికి అందులో దిగి సుడిలో మునిగిపోయాడు. ఆ నీటి సుడిలో వాడు ఇంకా బయటికి రాలేకపోయాడు. అమ్మవారదని తెలియక ఏదో శిల పట్టుకుందాం, సుడి తిప్పేస్తోందని పట్టుకున్నాడు. పట్టుకుని నేను గట్టిగా పట్టుకున్నాను, ఇప్పుడు ఇది కదలదు కదా, కాబట్టి నేను రక్షింపబడతానేమో అని ఆశపడుతున్నాడు. ఊపిరి అందట్లేదు. వాడు తెలిసో తెలియకో శిల అని పట్టుకున్నది అమ్మవారిని పట్టుకున్నాడు. ఒక్కసారి అంత శిల పైకి లేచింది నీళ్లలోంచి. లేచి పక్కనున్న చెట్టు కిందకు వచ్చింది. వాడికి తెలివి వచ్చి చూసి వాడికి తెల్లబోయాడు. ఇదేమిటి అమ్మవారు ఈ మూర్తి, నేను శిల అనుకున్నాను అని. వాడు వెళ్ళి మిగిలిన పిల్లలకి చెప్పాడు. వాడు విడిపోయాడు అనుకున్నారు. వాడు అంత దూరం వెళ్ళి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. అందరికీ చెప్పారు ఊళ్ళో వాళ్ళకి. ఆ రోజు రాత్రి వర్షం పడి మెరుపు మెరిసింది. ఆ మెరుపు మెరిసినప్పుడు అమ్మవారు లేచి నిలబడింది. కల్లో కనబడి ప్రతిష్ఠ చేయమని చెప్పింది. అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఆవిడికి తలుపులు పెడదాం దేవాలయానికి అని చెప్పి తలుపులు చెక్కించారు. ఇక రేపు తలుపులు పెడదాం అనుకున్నారు. అమ్మవారంది, నాకు నా భక్తులకి మధ్య తలుపులు ఉండడానికి వీల్లేదు. ఇక్కడ రహదారి ఉంది, జాతీయ రహదారి, అనేక వాహనాలు వెళ్ళిపోతుంటాయి. రాత్రి లేదు, పగలు లేదు. నా బిడ్డలు వచ్చి ఒక్కసారి నన్ను చూసి నమస్కారం చేసి వెడుతూ ఉంటారు. మీరు తలుపులు పెడితే చీకటి పడ్డాక వేసేస్తారు. అలా అడ్డం ఉండడానికి వీల్లేదు. నాకు ఎప్పుడూ నా పిల్లలకి ఎడబాటు లేకుండా నా దర్శనం అవుతూ ఉండాలి. కాబట్టి తలుపులు పెట్టద్దంది. వాళ్ళ తలుపులు తయారు చేసేసి ముందు రోజు రాత్రి దేవాలయం వెనక ఉన్న ఒక పెద్ద చెట్టుకి చేర్చి వెళ్ళిపోయారు. ఆవిడ తన అభీష్టాన్ని భక్తురాలి ద్వారా చెప్పింది, నాకు తలుపులు పెట్టద్దని. మరునాడు ఉదయం ఆ తలుపుల దగ్గరికి వచ్చి చూశారు. ఆ తలుపులు ఏ చెట్టుకి జారగిల వేశారో ఆ చెట్టులోకి వెళ్ళిపోయి తలుపులకి చిగురులు వచ్చాయి. ఇప్పటికీ మీరు చూడొచ్చు, ఆ చెట్టు తలుపుల్ని లాగేసుకుంది తనలోకి. ఎండిపోయిన తలుపులు ఆ చెట్టులోకి వెళ్ళిపోయి ఆ చెట్టు ఇప్పుడు అనేక దేవతామూర్తులకు నివాసంగా ఉంటుంది. ఆ చెట్టులోనే అటువంటి ఆకారాలు వచ్చి ఉంటాయి. శ్రీహరికోటలో ఉపగ్రహ ప్రయోగం చేసేటప్పుడు శాస్త్రవేత్తలు కూడా సూళ్ళూరుపేట వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసి వస్తారు. నేను మొన్న శ్రీహరికోట ప్రవచనాలకు వెళ్ళినప్పుడు సూళ్ళూరుపేట వెళ్ళి అమ్మవారి దర్శనం చేసి వచ్చాను. అంత గొప్ప తల్లి. రాత్రి లేదు, పగలు లేదు. ఎవరైనా సరే వెడుతూ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఎడతారు. అంత గొప్ప తల్లి. ఎంత అనుగ్రహం! ఇంకా అంతకన్నా నిదర్శనాలు ఏముంటాయి? అమ్మవారి గురించి, అమ్మవారి ప్రేమ గురించి చెప్పడానికి ఇది నేనే సృష్టించింది కాదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకొని ఆ వెనక ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వస్తారు. ఆ తలుపులు ఆ చెట్టులోకి వెళ్ళిపోయినవి. మూకాంబిక కర్ణాటకలో ఉంది కదా, కొల్హాపురం, కొల్లూరు అంటుంటారు. అక్కడ రాక్షసుడు భైరవీ ఉపాసన చేసి అమ్మవారి దగ్గర వరం పొందాడు. పురుషుల చేతిలో నేను మరణించను అని. శుక్రాచార్యుల వారు తర్వాత రాక్షసుడితో అన్నారు, నువ్వు పురుషుడి చేతిలో చనిపోనన్నావు, స్త్రీ అంటే అవల నన్నేం చంపుతుంది అనుకున్నావు, నిన్న అమ్మవారే చంపేస్తుంది రే. ఆవిడ ఎంతమందినో చంపేసింది ఇలాగా రాక్షసుల్ని, నిన్ను వదిలిపెడుతుంది ఏంటి? నిన్ను చంపేస్తుంది, లోకకంటకుడు అవుతున్నావు, స్వర్గలోకం మీద దండయాత్ర చేస్తున్నావు, సాధు పురుషుల్ని భంజిస్తున్నావు, నిన్ను వదిలిపెట్టదు. కాబట్టి శివుడు గురించి తపస్సు చేసి ఆడవారి చేతిలో కూడా మరణం ఉండకూడదని వరం అడిగాడు. అంటే ఆయన తపస్సు చేశాడు, పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. లోకాలు గగ్గోలు పెట్టేశాయి. వీడికి పురుషుడి చేతిలో మరణం ఉండకూడదని వరం ఉంటేనే ఇంత అల్లరి మొదలుపెట్టాడు, ఇంకా స్త్రీ చేతిలో కూడా మరణం ఉండకూడదంటే అమ్మ నువ్వే కాపాడన్నారు. అమ్మవారు వాడి కంఠంలో ప్రవేశించి వాక్స్తంభనం చేసింది. శివుడు నిలబడి ఎన్ని మాటలు అడిగినా ఏం కావాలంటే వాడికి నోరు రాలేదు, మాట రాలేదు.
ఎంతసేపు నుంచి ఉంటాడని వెళ్ళిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. ఆనాటి నుంచి వాడికి మాట పోయింది కాబట్టి మూకాసురుడిని పిలిచారు. ఆఖరికి ఆయన ఆగడాలు భరించలేక దేవతలందరూ స్తోత్రం చేస్తే అమ్మవారు వచ్చి యుద్ధం చేసి వాడి కంఠాన్ని కోసేస్తున్న సమయంలో వాడు మూగ ప్రార్థన చేశాడు. అమ్మా, మాట్లాడి ఎన్నాళ్ళయిందో, నేను ఒకప్పుడు నిన్ను ఉపాసన చేసి వరాలు పొందానమ్మా, నేను చేసినవి పాపాలే, పోతున్నాను, కానీ నీ చేతులలో పోతున్నప్పుడు నాకు ఇప్పుడు గొప్ప కోరికోటి పుట్టింది, ఒక్కసారి నిన్ను స్తోత్రం చేసి వెళ్ళిపోవాలనుంది, నాకు కంఠం ఇవ్వవా అన్నాడు. ఇచ్చేసింది, ఇచ్చేసి చంపింది. వాడు వరం అడిగాడు, స్తోత్రం చేసి అమ్మా ఇక్కడ నా పేరు మీద నువ్వు వెలవాలి అంటే మూకాంబిక అన్న పేరుతో వెలిసింది. అందుకే మూకాసురుడిని చంపి మాట లేని వాడికి మాట ఇచ్చి స్తోత్రం చేయించి వెలిసి చిట్ట చివర ఆమె యొక్క తేజస్సు శ్రీచక్రం యొక్క బిందు స్థానంలోంచి శివలింగంలోకి వెళ్ళిపోయి స్వర్ణరేఖగా మారిపోయింది. శంకర భగవత్పాదులు వెళ్ళిన తర్వాత అమ్మవారిని నువ్వు మూర్తిగా మాకు దర్శనం ఇమ్మని ప్రార్థన చేస్తే శంఖచక్ర వరద అభయహస్తాలతో మళ్ళీ మూర్తిగా వెలిసింది. శంకరాచార్యుల వారి కోరిక మేరకి మూకాంబిక వెళ్ళి దర్శనం చేస్తుంటాం కదా కర్ణాటకలో. ఎంత అనుగ్రహం! స్వభక్త్యైకపాలాం. అసలు ఆమె ఎందు ఏ భక్తి లేకపోయినా అన్నం పెడుతున్నది ఆవిడ కాదు, అన్నపూర్ణగా జీర్ణం చేస్తున్నది ఆవిడ కాదు, మాటలు ఇచ్చినది ఆవిడ కాదు, బుద్ధి ఇచ్చినది ఆవిడ కాదు. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంత గొప్ప తల్లి. కాబట్టి ఆ తల్లి ఉన్నదే ఆమె స్వభక్త్యైకపాలాం. కించిత్ భక్తి నువ్వు ఆమె యందు చూపించగలిగితే ఆమె తన భక్తి పాశం వేసి తన దగ్గరికి ఆవిడ లాక్కుంటుంది. నువ్వు ఒక అడుగు వేస్తే 100 అడుగులు ఆవిడ నీ వైపుకి వేస్తుంది. కాబట్టి ప్రారంభం చెయ్యి. ఆమె యందు నువ్వు అటువంటి ప్రేమ భక్తి పెంచుకుంటే ఆవిడ రక్షిస్తుంది. అంతేకాని అసలు ఏ భక్తి లేకుండా, ఏ కర్మాచరణం లేకుండా, ఏ ఉత్సవం లేకుండా, ఏ అనురక్తి లేకుండా ఎట్లా మనుష్య జన్మ సార్థక్యం చేసుకుంటావు? అది జగద్గురువుల ఆవేదన. అందుకని స్వభక్త్యైకపాలాం యశశ్రీ కపోలాం. ఆమె యొక్క కపోలములు అంటే బుగ్గలు గొప్ప కాంతులతో ఉంటాయిట. ఎందుకా కాంతులు? ఎందుకు ఆవిడకి అంత సంతోషం అంటే, ఆవిడకి అంత సంతోషం ఎందుకంటే ఎవరో ఇస్తే నాకు సంతోషం. నేనున్నాను అనుకోండి, నేను నిజంగా నాకే అలాంటి పాపిష్టి ఆలోచనలు ఉన్నాయని కాదు సుమా, మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకుంటున్నాను. ఏదో పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి సంతోషం, అప్పుడు బుగ్గలు కాంతులు ఈనుతాయి, చాలా సంతోషపడ్డాడని గుర్తు. అమ్మవారు పెట్టి సంతోషం, ఆవిడ పుచ్చుకుని సంతోషం కాదు. అన్ని ప్రాణులకు అన్నం పెడుతుంది. అన్నిటికన్నా అన్నం వడ్డించిన వాడికన్నా అన్నం పెడదామన్న కోరిక పొందినవాడు ఉన్నాడే, వాడు గొప్పవాడు. ఇంతమంది తినాలి, ఇంతమంది కడుపు నిండా తిని సంతోషపడాలి అనసలు కోరిక పుట్టాలి జీవితంలో అంటే, అట్లాంటి కోరిక పుట్టడానికి అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప ఆ కోరిక పుట్టనే పుట్టదు. నేను తింటే చాలంటాడు. ఇంతమంది తినాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకుంటే ఆవిడే ఏదో రూపంలో తీర్చేస్తుంది. సంకల్ప బలం అంతే. అందుకే ఎవరిది గొప్ప ఆనందం అని అడిగారు, వడ్డించిన వారిది కాదు. అన్నదానం జరిగినప్పుడు వడ్డించిన వారిది కాదు, దానికి కారణమై ఆయన తిన్నాడా లేదా, ఆయన పెట్టాడా లేదా తో సంబంధం లేదు. ఇంతమంది తింటున్నారు చాలు అని ఆనందపడిపోయిన వాడు ఉన్నాడే, అది బొగ్గల్లో కాంతి. అంటే అసలు పెట్టాలన్న కోరిక, ఆ పెట్టడం అన్నది నిజమైతే కలిగిన తృప్తి సంతోషంగా వ్యక్తం అవుతుంది. అన్నం పెట్టింది ఒకడు 10 మందికి పెడతాడు, 15 మందికి పెడతాడు. కోటాను కోట్ల ప్రాణులకు అన్నం పెట్టే తల్లి ఎవరు? అన్నపూర్ణగా ఆవిడే పెడుతోంది. అన్నపూర్ణ అని పిలుస్తాం అమ్మవారిని. ఒక పూట కాదు, ఓ రాత్రి కాదు, ఓ పగలు కాదు,
ఎన్ని గంటలు, ఎన్ని ప్రాణులు, ఎన్ని రకాల ఆహారాలు అలా తింటూనే ఉన్నాయి. ఎంత ఆహారాన్ని సృష్టిస్తోందో, ఎన్ని ప్రాణులు తింటున్నాయో. అసలు ఆవిడ సృష్టిలో గొప్పతనం ఏమిటంటే పుట్టే ప్రాణికి ఆకలి పెడుతుంది. ఆకలితో బాధపడకుండా, అన్నం కోసం తడుముకోకుండా అన్నాన్ని సిద్ధంగా ఉంచుతుంది. అన్నం వండడం మర్చిపోయానని ప్రాణిని పుట్టించడం ఆవిడ చరిత్రలో లేదు. ఎక్కడ ఏ ప్రాణి పుట్టనివ్వండి, తల్లి పాలివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పటి వరకు ఆమె కన్య, తల్లి కాగానే ఆమె యందు పాలు ఉరవలసిందే. అది భగవతి నిర్ణయం. అది అమ్మవారంటే, అది అన్నపూర్ణమ్మ అంటే. కాబట్టి ఆ తల్లి ఇన్ని కోట్ల ప్రాణులకు పెడుతోంది. ఆవిడ బుగ్గలు కాంతులతో ఉండవు. ఏది మరిచిపోయినా పెట్టిన వాడిని మరిచిపోతే ఎలా? ఒకరోజు 10 రోజులో నెల్లాళ్ళలో అన్నం పెడితేనే అంత తలుచుకు ఆనందపడిపోతారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎవరిని గుర్తుపెట్టుకున్నారో చెప్తే ఆశ్చర్యపోతాం. ఆయన ఆకలితో అలమటించిపోతూ విజయనగర వీధుల్లో అన్నం లేక ఒక్క సోడా తాగుదామని జేబులో రూపాయి ఉంటే కళ్ళు తిరిగిపోతూ కంఠం గాద్గదికమైపోయి ఇక మాట రాక కిళ్ళీ కొట్టుకెళ్ళి రూపాయి ఇచ్చి సోడా ఇమ్మని అడిగారు. ఇది 70 రూపాయని ఇచ్చేశాడు. ఆయన కళ్ళు తిరిగిపోతున్నాయి. అప్పుడు అక్కడ ఒక బైరాగి నిలబడి ఉన్నాడు. ఇలా రా అని పిలిచాడు. పిలిచి మెడలో తువ్వాలగుడ్డ ఉంది. ఆ తువ్వాలగుడ్డ తీసి దాన్ని ముడేసి జోలె తగిలించి, ఇది తగిలిచ్చానా, ఇది పట్టుకుని ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షం అడుగు, నీ కడుపు నిండుతుందన్నాడు. ఆయన తన జీవిత చరిత్రలో కృతజ్ఞత చెప్పుకు రాసుకున్నది ఎవరికో తెలుసా? నా తువ్వాలు గుడ్డ నాకు ముడేసి భుజానికి జోలె కట్టి అన్నం భిక్షాటన చేయమని నేర్పాడే, ఆయన నేర్పి ఉండకపోతే ఏమైపోదును, ఆయనకి కృతజ్ఞుండని రాసుకున్నారు. అది గొప్పతనం. అప్పుడు అన్నపూర్ణమ్మ అలా వచ్చింది. ఆ తర్వాత ఆయన ఎన్నిళ్ళ ముందుకు వెళ్ళారో భిక్షాటన చేసి అన్నం తిని మహానుభావుడు గంధర్వగానం చేశారు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అంతటి వారు ఆయన పాట పాడుతుంటే ఏమి కంఠం రా అబ్బాయి, గొప్ప కీర్తి వహిస్తామన్నారు. అంతటి తల్లి ఇన్ని ప్రాణులకు అన్నం పెడుతోంది. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు అయిపోయింది పుట్టి, ఎంత తినేశాను ఇప్పటికీ, ఇన్ని తినేశాను. ఆ తల్లికి నైవేద్యం జరగాలి అంటే, ఆ తల్లికి సేవ చెయ్యాలి అంటే నేను చెయ్యగలిగింది చేస్తానని సంతోషంగా ముందుకు రాకపోతే ఆ జన్మకు అసలు సార్థక్యం ఏమిటి, అందం ఏమిటి, అర్థం ఏమిటి, ఆనందం ఏమిటి? ఏమి కృతజ్ఞత ఉన్నట్టు? అమ్మవారి పట్లే కృతజ్ఞత లేకపోతే, ఏ శక్తి ఉందో ఏ ఓపిక ఉందో దానితో అమ్మవారికి చెయ్యకపోతే కృతజ్ఞుడైపోట్లా? బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భిః కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. కాబట్టి ఆ తల్లి అంత గొప్పది. అందుకని ఆ బొగ్గల్లోంచి కాంతులు అలా వస్తాయిట. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యదృహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అన్నారు. అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మన్యే ఊహిస్తున్నానన్నారు. అమ్మోయ్ నాకు అనుమానంగా ఉంది అన్నారు. ఏమిటి శంకర, అనుమానం చిన్నదైనా ఉండకూడదు, ఏమిటి శంకర అంటే శంకరాచార్యులు వారిని. ఏమిటి అంది. అమ్మా, మన్మథుడు పరమశివుడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు బాణం వేసి 3వ కన్ను తెరిస్తే బూదికొప్ప అయిపోయాడు కదా, మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడని నాకు అనుమానంగా ఉందన్నారు. ఏమి ఎందుకు అనుమానం వచ్చింది అన్నారు. యుద్ధానికి వచ్చేవాడు ఏం చేస్తాడు, మంచి రథం అవి సిద్ధం చేసుకుంటాడు. ఈసారి మన్మథుడు ఓడిపోకూడదని ఒక గొప్ప రథాన్ని నిర్మాణం చేసుకున్నాడమ్మా. చతుశ్చక్రం మన్యే, 4 చక్రాల రథం పెట్టుకున్నాడు. శంకరుడికి సూర్యచంద్రులతో రథం, భూమిని రథంగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుని పెడతాడు ఆయన. ఆయనకి 2 చక్రాల రథం ఉంటే మన్మధుడు 4 చక్రాల రథం పెట్టుకున్నాడు. ఏమిటి 4 చక్రాల రథం ఏమిటది అని అడిగింది అమ్మవారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం. అమ్మ, నువ్వు తాటంకములు పెట్టుకుంటావు కదా, జుంకాలంటారే అలాంటివి పెట్టుకుంటే అవి నువ్వు తాంబూల చర్వణం చేసినప్పుడు వీణానాదం వింటూ తలూపుతావు. అమ్మవారు భోజనం ఎక్కువ తింటుందా తాంబూలం ఎక్కువ తింటుందా
అని నవ్వారు ఒకసారి మహాస్వామి గారు. ఎందుకంటే ఎక్కడ చూసినా తాంబూల పూరితముఖి, తాంబూలం తింటున్న నామాలే ఎక్కువ ఉంటాయి, అన్నం పెడుతున్న నామాలు ఉంటాయి. తాంబూలం ఎప్పుడు వేసుకుంటారు? అన్నం తిన్నాక వేసుకుంటారు. ఆవిడ అందరికీ అన్నం పెట్టి తాంబూలం వేసుకుంటూ ఉంటుంది. అంటే మనందరి కడుపు నిండితే ఆవిడ కడుపు నిండిపోయినట్టే. అమ్మ చూడండి ఓ మాట అంటుంది, ఒరే వండింది మీ అందరు, ఒరే అమ్మకి లేదురా మనందరం తినేసాం బాగుంది కూరని అన్నారనుకోండి పిల్లలు, అమ్మకేది ఏదో వంకాయ చిక్కుడుకాయ టమాటా కలిపి కూర వండింది చాలా బాగుంది చాలా బాగుందని వేసుకు తినేశాడు. తినేశాక అనుమానం వచ్చింది, నీకుందా అన్నాడు భర్త. పిల్లలు నీకుందా అన్నారు. ఉందిలే అంది. ముందే వేసుకున్నానంది. ఇంత అయ్యయ్యో అమ్మ అన్నారు. వేరే మీ అందరూ తింటే నా కడుపు నిండిపోయిందిరా అంటుందమ్మ. అలా అమ్మవారు తాంబూలం ఎక్కువ ఎందుకు వేసుకుంటుందంటే మనందరం తినేస్తే ఆవిడికి సంతోషం, తాంబూలం వేసుకుంటుంది. అందుకని తాంబూలం మీద నామాలు ఎక్కువ ఉంటాయి, తిన్న నామాలు ఏమీ ఉండవు. ఆవిడ తిండని నామాలు ఉండవు. ఇంకా శివుడు తిన్నాడని సందేహంలో శ్లోకం ఉంది, ఆవిడికి అది లేదు. అంటే పెట్టడం అంత సంతోషం. కాబట్టి ఈ సంతోషంలో అమ్మ నువ్వు తాంబూల చర్వణం చేసినప్పుడు నీ చెవులకు పెట్టుకున్న తాటంకములు కదులుతాయి. ఏదో తాంబూలారుణపల్లవా తరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థచూళీ భరే. అదేవిడ అన్నం తింటే ఆనందం ఎవరికైనా. ఆవిడ తాంబూలం వేసుకుని అరమోడ్పు కన్నులతో వీణానాదం వింటూ తల ఊపుతూ ఉంటుందిట. అప్పుడు అవి ఇలా కొద్దిగా కదులుతాయిట. కదిలితే అద్దాల్లా ఉంటాయి కదా ఆవిడ బుగ్గలు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు అని కదా లలితా సహస్రం. ఆ బుగ్గల్లో ఈ తాటంకాలు కనపడుతూ ఉంటాయిట. అంత అందంగా, అంత గీత కూడా లేని అద్దాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయిట. అప్పుడు ఈ ప్రతిబింబాలు బుగ్గల్లో కనపడుతుంటే 4 జూకాల్లా కనపడతాయిట. అప్పుడు అమ్మ నీ ముఖమే రథం, ఈ 4 చక్రాలు. ఇప్పుడు శంకరుడు రథం ఎక్కొస్తాడు యుద్ధానికి, ఏడి మన్మథుడు అంటాడు, అందులో ఉన్నాడంటారు. అమ్మవారి ముఖంలో ఉంటాడు. తీరా అమ్మవారి ముఖం వంక చూసేటప్పటికి ఇంత శివుడును వచ్చి పక్కన కూర్చుంటాడు యుద్ధం మానేసి. అయిపోయింది, ఓడిపోయినట్టేగా. అందుకనమ్మ నీ ముఖాన్నే రథంగా చేసేసుకుంటున్నాడు, నీ చెవులకు పెట్టుకున్న తాటంకములను బుగ్గల్లో ప్రతిబింబాలతో కలిపి 4 చక్రాల రథంగా చేసుకుని యుద్ధానికి ఈ మాట సిద్ధపడుతున్నాడని నాకు అనుమానంగా ఉందన్నారు శంకరాచార్యులు వారు. అంటే ఆవిడ ఎంత సంతోషంగా ఉంటుంది ఇప్పుడు అని చెప్పడానికి అటువంటి శ్లోకం చేశారు. పెట్టి సంతోషించే తల్లి కాబట్టి యశశ్రీ కపోలాం కరేత్వక్షమాలాం. ఆవిడ కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. ఆ శారదాస్వరూపం వాగ్దేవిగా అనుగ్రహించేటప్పుడు కుడి చేతిలో అక్షమాల పట్టుకుని ఉంటుంది, ఎడమ చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. ఎడమ చేతిలో పుస్తకాలు కుడి చేతిలో అక్షమాల పట్టుకుంది అంటే గుర్తు ఏమిటంటే కుడివైపు ఉన్నదానికన్నా ఎడమవైపు ఉన్నది తక్కువ. అందుకే పూజలో పదార్థాలన్నీ కుడివైపు పెట్టుకుని పూజ చేస్తారు. అంటే కుడివైపు నుంచి తీసుకుని పూజ చేస్తారు. కుడివైపు ఉంచుకున్నారు అంటే గౌరవం అని గుర్తు. దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడివైపే ఉంచుకున్నట్లు గుర్తు. ప్రదక్షిణం చేశానండి అంటే గుర్తు ఏమిటంటే కుడివైపు ఉంచుకున్నాను అని. ఇప్పుడు నేను ఇలా వచ్చాననుకోండి కుడివైపు ఉంచుకున్నాను, ఇలా వెళ్ళాను అనుకోండి ఎడం వైపు పెట్టుకున్నాను. అలా కాకుండా దీనికి చుట్టూ తిరిగాను అనుకోండి ఎప్పుడూ కుడివైపే ఉంచుకున్నానని గుర్తు. గుండ్రంగా తిరిగితే దీని చుట్టూ అంటే ఈ పీఠం మర్యాద నేను చూపించడానికి చుట్టూ తిరిగి వచ్చాను చోటు ఉంటే దాన్ని ప్రదక్షిణం అంటారు. ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచుకున్నాడు. కుడివైపుకి అక్షమాల పట్టుకుంటుంది, ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. నువ్వు ఎన్ని చదివావన్నది కాదు, నీకు ఎన్ని జ్ఞాపకం ఉన్నాయన్నది ప్రధానం. జ్ఞాపకం ఎందుకు ఉంటాయి అంటే నీకు అవి ఎప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి, అవి ఎప్పుడు మనసులో తిరుగుతుంటాయి. ఏదో కారణానికి గుర్తొచ్చి అలా తిరుగుతుంటాయి. ఏదో ప్రవచనం కోసమని కాదు, ఏదో తిరుగుతుంటాయి అలా మనసులో. తిరుగుతున్నవేవో అవి జ్ఞాపకం ఉండిపోతాయి. ఏవి జ్ఞాపకం ఉన్నాయో అవి అక్కడికి వస్తాయి, అవే అనుష్ఠానం అవుతాయి. ఎన్నో చదివేశాను, ఎన్ని జ్ఞాపకం ఉన్నాయంటే ఏం లేవు. అప్పుడు ఏమిటి ప్రయోజనం? నీకు జ్ఞాపకం ఉన్నదే గొప్ప. అందుకే అక్షమాల కుడి చేత్తో పట్టుకుంటుంది. అక్షమాల తిప్పుతారు, నీ లోపల తిరుగుతూ ఉండాలి. ఎంత విన్నావో అంత మళ్ళీ తిరగాలి. అది లోపల తిరిగితే అమ్మవారి అక్షమాల అనుగ్రహం.
అంటే లోపల స్మరణలు తిరుగుతున్నాయని గుర్తు. దాని మీద అనురక్తమైంది మనసు. అందుకే బొట్టు దగ్గర నుంచి అక్షమాల దగ్గరికి వచ్చారు. కరేత్వక్షమాలాం. నిజానికి ఈ అక్షమాల ఏమిటి? మామూలుగా స్ఫటికమాల కాదది. 51 పూసలు ఉంటాయి అందులో. ఆ 51 ఏమిటి? అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలు. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియేశాంకరీ అంటారు అన్నపూర్ణాష్టకంలో. ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాల్ని ఆమె పూసలుగా మార్చి చేతిలో మాలగా పట్టుకు తిప్పుతూ ఉంటుంది. మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, ఎన్ని గొప్ప కావ్యాలు చదవండి, ఎన్ని పురాణాలు చదవండి, ఎన్ని విషయాలు తెలుసుకోండి, ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలే ఇన్ని పుస్తకాలు అయ్యాయి. ఇన్ని పుస్తకాలు అవడానికి కారణం ఈ ఆ నుంచి క్ష. ఇవి ఉన్నప్పుడు ఇవి వచ్చాయి, ఇవి లేనప్పుడు ఇది రావు. పైగా ఇవి ఎన్నున్నా ఎన్ని చదివినా నీకు తిరగనప్పుడు మనసులో ఉపయోగం లేదు. నీకు తిరిగినదేదో అది ప్రయోజనం. అది చెప్పడానికి కరేత్వక్షమాలం. ఆవిడది ఏది ప్రధానం అని చెప్తోందో నువ్వు జ్ఞాపకం పెట్టుకో. చదివేశాను కాదు, వినేశాను కాదు, ఎంత గుర్తుంది గొప్ప. మళ్ళీ కనపడి ఏది నిన్న చెప్పిన దాంట్లో ఒక్క విషయం చెప్పు నచ్చింది అంటే విన్నాను కానండి అన్నారనుకోండి, అంటే ఏదో సాధనలో ఇంకా పెరగవలసిన అవసరం ఉందని గుర్తు. ఏదో నచ్చింది ఏదంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదీ లేకుండా ఎలా ఉంటుంది? ఉంటే నా తప్పు అవుతుంది. అంటే ఏమీ నచ్చంది, అక్కర్లేనివి నీ చెప్పి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది కదా. కరేత్వక్షమాలం కనద్రత్నలోలాం. పక్కనే శంకరాచార్యులు వారు ఉపాసనా సంబంధమైన విషయాలు, మనిషి తెలుసుకుని పెరగవలసిన విషయాలు ప్రతిపాదిస్తూ ఉంటారు. కనత్ కనత్ కనకతాటంక అని లలితా సహస్రంలో ఒక నామం. కనత్ అంటే మెరియడం. మెరవడం అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏమీ కదలకుండా కూర్చొని దీపాల వెలుగులో మెరియడం ఒకటి, కదులుతుంటే ఆ కదులుతున్నప్పుడు కాంతులు పడి మెరుస్తూ ఉండడం ఒకటి. కనద్రత్నలోలాం. ఆవిడ కదులుతున్నప్పుడు ఆవిడ మెడలో వేసుకున్నటువంటి రత్నాల మాల మెరుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నిజానికి ఆయన ఏం చూస్తున్నాడు అంటే ఓ విగ్రహాన్ని కాదు ఆయన చూస్తున్నది. ఆయన ఉపాసన యందు అమ్మవారు కళ్ళు విప్పి ఉండి ఆవిడ కదులుతుండగా చూస్తున్నాడు. ఆవిడ కదులుతూ ఎందుకు కనపడింది? హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నావు. నిజంగా పూజలో నీకు మనసున్నది నిజమైతే అమ్మవారి ఇలా చెయ్యి చాపింది, కుడి చెయ్యి నీళ్లు పోయమని. ఆ ఉంగరాలు ఎర్రటి చెయ్యి ఆవిడ పెట్టుకున్న లత్తుక కనపడుతుండగా నువ్వు ఆ చేతి మీద నీళ్లు పోస్తున్నప్పుడు ఆవిడ అలా చూస్తుంటే ఆవిడ కదిలిందా లేదా? నువ్వు చెయ్యి తుడిచావు, ఆ గాజులు అవి కనపడతాయా? అట్లా నీకు గంధం అలంకారం చేసినప్పుడు ఆ అమ్మవారి కంఠానికి గంధం రాశావు. ఆ గంధం అలదినప్పుడు గతి. ఆ శంకరాచార్యులు వారు అమ్మవారి యొక్క కంఠం మీద ఉండే త్రివళులు 3 గీతల గురించి చెప్తారు. చెప్తూ అద్భుతమైన మాట అంటారు. గతి గీతైక నిపుణి అంటారు. ఆవిడ గమక గీత గతి నిపుణ. ఒక కీర్తన ఆవిడ పాడితేట అలా పాడుతుందిట. అంత గొప్ప సంగీత విద్వాంసురాలని, అంత సంగీతం తెలుసున్నదని గుర్తేమిటంటే కంఠం మీద స్పష్టంగా 3 గీతలు ఉంటాయి. ఎంత స్పష్టంగా ఉంటాయంటే ఇలా చందనం పెట్టేస్తే ఆ గీతలోకి వెళ్ళి ఉండిపోతుంది. అలా స్పష్టంగా కనపడతాయిట 3 గీతలు. అంటే కనద్రత్నలోలాం. నిజంగా నీ మనసు అక్కడ పెట్టినది నిజమైతే ఆవిడ కదలికలు నీకు కనపడాలి. లేనినాడు నువ్వు చేస్తున్న పూజ తంతు, నోటితో అంటున్నావు అంతే. హస్తయోహ అర్ఘ్యం పాదయోహ పాద్యం, నోటితో అంటున్నదే తప్ప నువ్వు చూసినది లేదు. నిజంగా నువ్వు మనసుతో చూసింది నిజమైతే నీకు ఆవిడ పాదాలు కనపడాలి, నువ్వు కడగడం కనపడాలి. అయ్యవారి పాదాలు కడగడం ఒకలా ఉంటుంది, అమ్మవారి పాదాలు కడగడం ఒకలా ఉంటుంది. అయ్యవారి పాదాలు కడిగేటప్పుడు పాదాలకు ఉన్నటువంటి మంజీరం పైకెత్తి పట్టుకుని పాదాలు కడిగేయచ్చు. అమ్మవారి పాదాలు కడగడం అలా కాదు. అమ్మవారికి పెట్టుకున్న మంజీరములు పైకెత్తి కడిగినా కాలి వేళ్ళకి మట్టెలు ఉంటాయి. ఆ మట్టెలు ఉంటాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఆ కడిగేటప్పుడు చేతితోటి ఆ మట్టెలు ఒరుసుకుని ఆవిడికి నెప్పెట్టకుండా ఎంతో జాగ్రత్తగా సుకుమారంగా కడగాలి. బొటన వేలు పట్టుకోగలవు కానీ పక్క వేలు పట్టుకునేటప్పుడు మట్టి ఉంటుంది. అందుకని ఆ మట్టెకి ముందు భాగం వేలే పట్టుకోవాలి. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటే మట్టె నొక్కుంటుంది వేలికి.
అంటే మనసు పెట్టి చూచి నువ్వు కాళ్ళు కడిగింది నిజమైతే నీకు అన్నీ కనపడాలి కదా. అప్పుడు ఆవిడ మెళ్ళో పులహారం వేస్తే, గంధాన్ని అలంకారం చేస్తే, ఆవిడ కదిలి ఆనందపడినది నీకు కనపడాలి కదా, మిగిలిన వారికి కనపడినా కనపడకపోయినా. అది నీ ఉపాసనకి సంబంధించిన విషయం. కనద్రత్నలోలాం, ఆవిడ దాని ఎందు ఇష్టపడుతుంది. లౌల్యము అంటే నిజానికి ఆవిడికి ఆ రత్నాలు కావు, భక్తి రత్నాలు కావాలి. అలా నన్ను చూసేవాడు ఉన్నాడా? అలా నా కోసం తాపత్రయపడతాడా? మనోనేత్రంతో నా కదలికలు చూస్తూ పూజ చేస్తాడా? అలా గమనించగలడా? అది ఆవిడికి కావాలి. అందుకని కనద్రత్నలోలాం భజే శారదాంబాం అజస్రం మదంబాం, అటువంటి శారదాంబ అజస్రం మదంబాం, నిన్ను ఒకప్పుడు కాదు ఎప్పుడూ నేను మనసులో స్మరిస్తూనే ఉన్నాను. ఒకనాడు కాదు, ఒక గంట కాదు, నువ్వు నాకు స్మరణలోకి రాని సమయమే లేదు, ఎప్పుడూ స్మరణకు వస్తున్నావు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.